హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ విత్ సిరి. సో అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. సో మన ఛానల్లో నేను చేస్తున్న ఫస్ట్ వ్లాగ్ ఇది. అది దేవుడి పూజతో చేద్దాం అన్నట్లు స్టార్ట్ చేశాను. అండ్ పూజ కోసం నేను ప్రసాదాలు తయారు చేస్తున్నాను. సో నార్మల్గా మనకి 3, 5, 9 ఇలా ఆడ్ నెంబర్స్తోనే ప్రసాదాలు చేయాలి అంటారు. కాబట్టి నేను 5 వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు చేశాను. సో ఇది వచ్చేసి బెల్లంతో చేస్తున్నాను. శరాన్నం లేదా పరమాన్నం అంటారు కదా, అది. అండ్ ఇంకొకటి వచ్చి మనకి అప్రసాదం, రవ్వతో చేస్తాం కదా, సో కేసరి అని కూడా అంటారు దీన్ని. సో ఈ 2 ప్రిపేర్ చేసి పెడుతున్నాను నేను. అండ్ 2 ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. అండ్ రంగోలీ వేసేయడానికి సో వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక నేను చేయలేకపోయాను, అది ఎర్లీ మార్నింగ్, సో అందుకే కుదరలేదు. అండ్ ఇంకా బూరెలు కూడా వేసాను అనమాట. సో బూరెలు ఏంటంటే చాలామందికి ఆయిల్ ఎక్కువ పట్టేస్తాయి బూరెలు వేసినప్పుడు. బట్ నేను మా మమ్మీ, మా పిన్ని చెప్పిన సజెషన్స్తో వేయడం వల్ల నాకు ఆయిల్ అనేది అంటకుండా వచ్చాయి. సో ఎవరికన్నా అది ఆయిల్ అంటకుండా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. అండ్ దాని గురించి ఒక స్పెషల్ వీడియో నేను చేస్తాను. సో ఇంకా పూజ దగ్గరికి వచ్చేస్తే ఇది అమ్మవారికి బ్లౌజ్తో డ్రాపింగ్ అనమాట. బ్లౌజ్ పీస్తో చేస్తారు కదా అమ్మవారిని అలంకరణ. సో నాకంత బాగా వచ్చని చెప్పలేను, సో నార్మల్గా వచ్చు కట్టడం అవి. సో ఇదేంటంటే బ్లౌజ్ పీస్ నార్మల్ స్టెప్స్ ఉంటాయి కదా మనం అలా పెట్టి, సో అమ్మవారికి మా మెడలోంచి వేసి పిన్ పెడుతున్నాను లోపల నుంచి. సో మా అక్క సజెస్ట్ చేసింది నాకు వీడియో కాల్లో చెప్పడం ద్వారా నేను ఇది చేశాను. యాక్చువల్లీ కాటన్ది అయితే మాత్రం ఇంకా చాలా బాగా వచ్చేదండి. బట్ నేను అమ్మవారికి చీర కొన్నాను అనమాట. సో ఆ చీరలోంచే బ్లౌజ్ పీస్ ఇది సిల్క్ది కాబట్టి మనకు అలా వచ్చింది. అండ్ నా దగ్గర ఉన్న కొంచెం బంగారంతోనే అమ్మవారిని డెకరేట్ చేశాను నేను. అండ్ నేను ఎవ్రీ ఇయర్ ఏదో ఒక బంగారం లేదా వెండి అనేది వరలక్ష్మి వ్రతం రోజున కొనడం అలవాటు అండి నాకు. సో లాస్ట్ ఇయర్ కూడా నేను రూప్ తీసుకున్నాను. సో ఇయర్ కూడా తీసుకోవడం జరిగింది. సో దానికి మనం 5 లేదా 9 పేటలు వేయాలంటారు కదా. తెల్లదారాన్ని పసుపు రాసి ఉంచుతున్నాను. సో ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను రూప్. సో ఇది నేను 1/2 గ్రామ్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి 2700 పడింది నాకు. సో ఇది తాడు కట్టి అమ్మవారి మెడలో వేస్తాను అనమాట. లేదు అంటే చాలామంది వెండి కూడా కొనుక్కుంటారు. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చు అది. సో బట్ ఏదో ఒకటి కొని పెట్టుకోవడం అనేది మంచిది అంటారని చెప్పి కొన్నాను నేను. అండ్ మళ్ళీ ఇంకా అమ్మవారికి పువ్వులు బాగా ఇష్టం. అండ్ కమలాలు అంటే చాలా ఇష్టం అనమాట. తామర పువ్వులు అంటాం కదా, సో అవి అంటే అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పి తీసుకున్నాను. సో చాలా ప్లేసెస్లో తిరిగితే కానీ నాకు ఇవి దొరకలేదు. సో ఈ పువ్వుల్ని కొని నేను కొన్న రోజు ఈవినింగ్ వేరే ఒక గ్లాస్లో సెపరేట్ గ్లాస్ ఆఫ్ వాటర్లో పెట్టి ఉంచితేనే కానీ అవి ఫ్రెష్గా లేవు. సో అవి కొని అమ్మవారికి రెడీ చేస్తున్నాను. ఇక్కడ మా తమ్ముడు నన్ను చూపించట్లేదని అడుగుతున్నాను అనమాట, నన్ను కూడా చూపించని చెప్పి.
సో ఇలా చాలా రకాల పువ్వులతోనే పళ్ళు నా దగ్గర కొన్న ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టి డెకరేషన్ చేశాను అనమాట. సో పువ్వులతో ఎక్కువ అలంకరణ చేయాలంట అమ్మవారిని. సో అందుకే నాకు ఒక 5-6 రకాల పువ్వుల్ని తీసుకొచ్చి డెకరేట్ చేశాను నేను. అండ్ వాటితో పాటు మనకి తులసమ్మవారు ఉంటారు కదా, తులసి ఆకులతో కూడా చుట్టుపక్కల పెట్టి డెకరేట్ చేశాను. సో అమ్మవారికి ఎంట్రన్స్లో అనమాట స్టెప్స్ వైజ్ పువ్వుల్ని పెట్టడం జరిగింది, అలంకరించాను. సో అక్కడ కొంచెం గ్యాప్ ఎందుకు వదిలాను అంటే నేను వెండి తులసమ్మవారిని కొన్నానండి. ఇది సో గోల్డ్ కోటెడ్ సిల్వర్ తులసమ్మవారు. సో అది తీసుకున్నాను నేను. సో ఇది సో అది తీసుకుని అక్కడ పెట్టాను, స్టెప్స్కి ఎంట్రన్స్లో పెట్టి అప్పుడు అమ్మవారిని కూడా డెకరేట్ చేశాను, చూస్తున్నారు కదా. అండ్ అవి నేను కొన్న చీర అండ్ గాజులు అనమాట. అవి కొన్ని నేను చేసిన ప్రసాదాలు అనమాట. ఇవి పులిహోర ఒకటి, అండ్ బూరెలు, మోతీచూర్ లడ్డు, అండ్ పరమాన్నం అండ్ ప్రసాదం ఇవి చేశాను. సో ఇవి చేసేటప్పటికి నాకు పూజకి లేట్ అయిపోవడం వల్ల మా తమ్ముడు, మా హస్బెండ్ ఏంటి అంటే ఎప్పుడవుద్దా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పాపం చాలా ఆకలితో ఉన్నారనమాట. సో అందుకే అడుగుతున్నారు త్వరగా చేసే పూజని. సో ఆ ప్రసాదాలు మాత్రం చాలా బాగా వచ్చాయండి. సో ఇవి నేను చేసిన 5 రకాల ప్రసాదాలు అన్నమాట. సో ఇది ప్రసాదం ఈ టైం కట్టుబడిపోయింది ఇది నేను చేసే టైంకి. సో ఇవి మోతీచూర్ లడ్డు. సో చాలామంది అంటారు కదా ఆడ్ నెంబర్స్ చెప్పాను కదా నేను 3, 5, 9 ఇలా పెట్టుకోవాలని. సో నేను 9 నైవేద్యాలు అనేది తయారు చేశాను అనమాట. సో ఇలా మొత్తం అమ్మవారిని ఈ విధంగా నేను అలంకరణ చేశానండి. అండ్ పూజ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేసుకున్నాను నేను. సో అంటే మధ్యాహ్నం కూడా నేను అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత మేము భోజనం చేసే ముందు కూడా అరిటాకులో భోజనం అయి పెట్టాలంటే అప్పుడు కూడా అరిటాకులో అన్నం పెట్టాను. అండ్ మనకి తాంబూలం ఇస్తారు కదా, మనం తాంబూలం ఇస్తాం కదా. సో నాకేంటంటే ఇది కరోనా టైం కదా, అందుకే ఏం చేశారంటే మా ఉంటారు కదా ఇక్కడ రెంట్కుండే వాళ్ళందరూ వాళ్ళ హోమ్ టౌన్స్కి వెళ్ళిపోవడం వల్ల ఎవరూ లేరు నాకు ఇవ్వడానికి. సో తర్వాత మధ్యాహ్నానికి పక్కన ఉన్న ఆంటీని పిలిస్తే ఆవిడ వచ్చారు, ఆవిడకి ఇచ్చాను నేను. అండ్
సో అప్పటికే మా తమ్ముడికి ఆకలేసేసి నన్ను తెగ అడుగుతున్నాడు పనులు చెప్తుంటేని. సో ఇంతేనండి, నా పూజ ఇలాగే చేసుకున్నాను. సో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.